ఆడ కొబ్బరి బొండాలు ఉన్నాయి, తాగుదామా? తాగుదాం ఫస్ట్. బొండాలు తీసి తాగుదాం. బాబు 2 బొండాలు ఇవ్వు. 2. ఏ శ్రీను, నువ్వేనా? ఏ సునీత, ఎలా ఉన్నావు? నాకే సూపర్ గానే ఉన్నా. అండ్ ఇన్ రిటర్న్ నువ్వు ఎలా ఉన్నావు అడగను, ఎందుకంటే నీ బతుకు చూస్తేనే అర్థమవుతుంది. సునీత అలా మాట్లాడుకో. ఆపు అరుణ్, నీకేం తెలీదు. పర్లేదులేండి బ్రో, ఉన్నదేగా అంది. అరుణ్, వీడెవడో తెలుసా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. చెప్పుకోవడానికి చిరాగ్గా ఉంది. అప్పట్లో తెగ ప్రేమించేసుకున్నాం. వీడి బతుకు ఫైనల్గా ఎలా అవుతుందనే వదిలేసా. పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకలా ఉండవు కదా సునీత. కానీ నీ విషయంలో ఉంటాయిలే. అరుణ్, ఒక మాట, మనం స్నాక్స్ తినాలంటే ఈవినింగ్ ఎక్కడికి వెళ్తాం? KFCయో లేకపోతే మెక్డీయో వెళ్తాం కదా. అదే వీడనుకో ఏ పునుగుల బండికో తీసుకెళ్తాడు. ఇది నీకు వీడికి ఉన్న తేడా. దాంట్లో ఏముంది, టేస్ట్ బాగుంటే వెళ్తారు. నువ్వు కూడా ఏంటి అరుణ్? ఏదో మేము ప్రేమను తక్కువ చేయాలని కాదు సునీత. కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తేనో కరెన్సీలు కుమ్మరిస్తేనో ప్రేమ ఉన్నట్టు కాదు, మంచి మనసు ఉండాలి. ఆపు శ్రీను, నీ మనసు మడిచి ఈ టెంకాయలో పెట్టుకో. ఎందుకు నీకు తెలీదు అరుణ్, వీడి బిహేవియర్ చూస్తే అర్థమవుతుందిగా, ఈ టెంకాయల బిజినెస్. అవును, నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? కొంపతీసి నీకు టెంకాయల వ్యాపారం ఉందా ఏంటి? ఇంతకీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అంటే అది ఆయన నీ మొహానికి ఎవరు పడతారులే. ఒకప్పుడు నువ్వే కదా పడింది. ఏంటి? ఏం లేదులే. నేను వదిలేసాక నీ బతికి ఇలాగే ఉంటుందని నాకు ఎప్పుడో తెలుసు. నీకు నెలకి ఎంత వస్తాయి ఈ బోండాలతో? అంటే సుమారుగా ఆయన ఏముందిలే, మహా అంటే 300-400. నా స్నాక్స్ అయ్యే ఖర్చు నీ ఇన్కమ్. ఇది నీ వాల్యూ. సునీత ఇంకా చాలు. ఏచి ఆపు, నువ్వు కూడా వాళ్ళ చీప్ గా బిహేవ్ చేస్తావేంటి? ఇంతకీ సార్? సార్ ఎవరా? నా బాయ్ ఫ్రెండ్. నీలా అయితే అస్సలు కాదులే, నెలకి 2 లక్షల శాలరీ. బాబు, నువ్వు చేసిన సాయాన్ని నేను జీవితాంతం రుణపడి ఉంటా బాబు. వీడేం సాయం చేస్తాడు మీకు? ఓహో, ఫ్రీగా బోండాలు ఇచ్చాడా? దీనికి మించి ఏం చేయగలుగుతాడులే. ఆయన ఎందుకు ఇస్తారమ్మా బోండాలు? లేకపోతే నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నువ్వెందుకు ఇస్తావు? ఈ షాప్ నాదే కదా. ఛీ, నీ బతుకు. ఆఖరికి ఈ బోండాల షాప్ కూడా నీది కాదా? ఆపమ్మా, ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు ఏం జరిగింది నీకు తెలుసా? ఈ బాబు బోండం తాగుదామని వచ్చాడు. అప్పుడే మమ్మీకి బాగాలేదు, నాకు ఫోన్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్ళమని బాబు కొంత డబ్బు ఇచ్చి పంపాడు. నేను వచ్చేదాకా షాప్ చూసుకుంటా అన్నాడు. నేను కంగారులో వెళ్ళి ఇప్పుడు వచ్చా. ఇంతలో నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. ఉన్న స్థానాన్ని బట్టి మనిషిని ఎప్పుడు తక్కువ చేద్దామా? సునీత, మీ వాడేదో కంపెనీలో మేనేజర్ అన్నావు కదా, అది నాదే. Emotional damn it!